హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా మేకోవర్. ఈరోజు మనం ఆల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అయ్యే ఒక మంచి ఫేస్ ప్యాక్ కోసం తెలుసుకుందాం. ఇది న్యాచురల్ గ్లో హైడ్రేషన్ కోసం చాలా మంచి ఫేస్ ప్యాక్. సో అది ఏంటనేది ఇప్పుడు చూద్దాము. అది ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసుకోవాలంటే వీడియో తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సినవి హనీ, రోజ్ వాటర్, అంతే. ఇంట్లో మనకు దొరికేయే, అవైలబుల్గా ఉండే, తక్కువ కాస్ట్లో ఉండే కదండి. హనీ ఒక స్పూను, రోజ్ వాటర్ ఒక స్పూన్, రెండింటిని ఈక్వల్గా తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఐస్ ఏరియా అవాయిడ్ చేసి మొత్తం ఫేస్ అంతా కూడా ఈవెన్గా ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో రోజ్ వాటర్ అండ్ హనీ, ఈ రెండింటిని బాగా కలిపిన లిక్విడ్ని మన ఫేస్ అంతా కూడా ఈక్వల్గా అంటే ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసిన దాన్ని కనీసం మనం 10 to 15 minutes ఉంచాలి. ఇలా లైట్గా ఆరిన తర్వాత ఫేస్ని జెంటల్గా నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. ఇది ఎటువంటి స్కిన్ వాళ్ళు చేయాలని అంటే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు హనీని తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎందుకంటే హనీలో మాయిశ్చరైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆల్రెడీ ఆయిల్గా ఉంటుంది స్కిన్. ఇది ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా వాళ్ళది ఇంకా జిడ్డుగా కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి హనీ అనేది వాళ్ళు తక్కువ క్వాంటిటీలో వాళ్ళు యూజ్ చేయాలి. ఇంకా ఆయిల్ స్కిన్ అంటే యాక్ని ఉన్న, పోర్స్ ఎక్కువ ఓపెన్గా ఉన్నా కూడా ఏం చేయాలంటే దాన్ని తక్కువ తీసుకోవాలన్నమాట ఆయిల్ స్కిన్ వాళ్ళు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ప్యాక్ వల్ల లాభాలు ఏంటి అని అంటే స్కిన్ అనేది మాయిశ్చరైజ్ అవుతుంది, న్యాచురల్ గ్లో వస్తుంది. డ్రై స్కిన్, డల్ స్కిన్ కూడా ఫ్రెష్ అయిపోతే చాలా స్మూత్గా కనిపిస్తుంది, చాలా ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. ఫేస్ అంతా కూడా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయిపోతుంది. అది మన స్కిన్ని మనం టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది అనమాట. ఆ స్కిన్ మనల్ని టచ్ చేసుకున్నప్పుడు అది ఎట్లా ఉంది, ఫేస్ ప్యాక్ ముందు, ఫేస్ ప్యాక్ తర్వాత అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ప్యాక్ అయినా మీరు ఒకసారి కాకుండా తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఏదైనా సరే ఒకసారి వేస్తే కాదండి, దాన్ని రిజల్ట్ మనం చూసిన తర్వాత అది మనకి సెట్ అయితే ఇంకా ఎక్కువ సార్లు వేయడానికి యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ ఎవరు ఎన్నిసార్లు వేసుకోవాలని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్యాక్ అనేది వీక్లీ డ్రై స్కిన్ వాళ్ళైతే 3 times యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఆల్రెడీ చాలా డ్రైగా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. సో ఎవరైతే డ్రై స్కిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు 3 times. ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా 2 to 3 times యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం 1 or 2 times యూజ్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళైతే 2 times మాత్రమే యూజ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఎలా యూజ్ చేయాలనేది నేను ఇందులో మెన్షన్ చేశాను కాబట్టి దాని పాటుగా మీరు ఒక ఐడియా తెచ్చుకుని మీ స్కిన్ ఏ టైపో మీరు తెలుసుకుని ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు యూజ్ చేయండి. లేదు అని అంటే మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇరిటేషన్ అనేది రావడం జరుగుతుందనమాట. సో అందుకని చెప్పేసి స్కిన్తో ఆటలాడొద్దు. మీ స్కిన్ ఏ టైపో మీరు తెలుసుకోండి. అది మా స్కిన్ ఏ టైపు మాకు తెలీదు అన్న వాళ్ళకి తెలియకపోతే మీరు నన్ను కామెంట్లో అడగండి. నేను ఏ స్కిన్ ఎలా మనం గుర్తుపెట్టుకో అంటే మన స్కిన్ ఏంటి ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని నేను మీరు అడిగే దాన్ని బట్టి, వచ్చే కామెంట్స్ని బట్టి నేను ఫ్యూచర్లో వీడియో చేయడానికి నేను సిద్ధపడతాను. సో మీరు చెప్పండి. ఆల్రెడీ చాలామందికి ఈ రోజుల్లో స్కిన్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిన్ ఎలా మనం గ్లో చేసుకోవాలి, ఎలా ఉండాలనే విషయం మీద ప్రతి ఒక్కరు కూడా చాలా నాలెడ్జ్ పెట్టే ప్రతిదీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. సో అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. ఎవరైనా తెలియకపోతే వాళ్ళు నన్ను అడగొచ్చు, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో మరి ఇప్పటిదాకా మీరు వీడియో చూసారు కదా. నేను నా ఛానల్లో వచ్చే ప్రతిదీ కూడా న్యాచురల్గా దొరికే, మన ఇంట్లో దొరికే వాటితోనే నేను ప్రతి ఫేస్ ప్యాక్ చెప్పాను. ఇందులో నో కెమికల్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం లేదు. కాకపోతే ఏంటంటే స్కిన్ టైప్ బట్టి ఏది ఎప్పుడు వాడాలో తెలియాలి కాబట్టి మనం యూజ్ చేసే ఆ ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనది ఏ స్కిన్ మనకి తెలియకపోతే అది యూజ్ చేయడం చాలా కష్టం. సో అందుకే మీరు కంపల్సరీ తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, కాబట్టి ఈ టిప్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి న్యాచురల్ బ్యూటీ టిప్స్ కోసం మీ ప్రియా మేకోవర్ని
సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తప్పనిసరిగా మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.